రోజు పప్పు సాంబారే మేడం. కలెక్టర్‌తో చెప్పుకున్న జాన్‌పాక విద్యార్థులు. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే చర్యలు తప్పవు. వరంగల్ కలెక్టర్ సత్య శారద హెచ్చరిక. విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ సత్య శారద. ఇది రాష్ట్రంలో జరుగుతున్న గురుకులాల పరిస్థితి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో గురుకులాలు ఏ స్థాయిలో లేని స్థాయి కంటే పెద్ద స్థాయిలో నిర్మించిన కేసీఆర్ గారు, ఆ గురుకులాలలో ప్రైవేట్‌లో చదివిన విద్యార్థులు గూడా గురుకులాలలో చేరే పరిస్థితికి వచ్చింది. అంత రూపుదిద్దిన కేసీఆర్ గారు. అప్పుడు మెనూ ప్రకారం గూడా పెద్ద మొత్తంలో పెట్టడం జరిగింది. ఏ రోజు గూడా గురుకులాలలో చిన్న ఆటంకం గూడా జరగలేదు. ఫుడ్ పాయిజన్ అయ్యి ఏ విద్యార్థి గూడా చనిపోలే, మరి హాస్పిటల్‌లో పాలు గూడా కాలే. 10 ఏళ్లలో మంచిగా గురుకులాలను ఒక సిస్టమ్‌గా నడిపిన కేసీఆర్ గారు 15 రోజుల నెలల్లానే కాంగ్రెస్ పార్టీ ఇంత అధ్వాన పరిస్థితి తెచ్చింది. వాటిని గాలికి వదిలేసి వారి అధికారం కోసమే పాకులాట పడుతున్నారు తప్ప గురుకులాలలో ఉన్న విద్యార్థులను పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసినాం. ఎక్కడికక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోవడం, మరి హాస్పిటల్‌లో పాలు కావడం జరిగింది. మరి ఇక్కడ మెనూ ప్రకారం కూడా పెడతలేరనే ఆవేదన చెందుతుంది. ఏంది ఈ పరిస్థితి? దీనిపై చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ మీ దగ్గరనే పెట్టుకొని మీకు వీలు కాకున్నా కూడా విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకొని మీరు పట్టించుకోని పరిస్థితుల్లో మరి విద్యార్థుల పరిస్థితి ఏందని అడగడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న రేవంత్ రెడ్డి గారి పాలన మరియు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని తెలియజేస్తున్నాం. విద్యార్థులను గాలికి వదిలేసిన కాంగ్రెస్ సర్కార్. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి.